ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నియమించడంతో శ్రీకాకుళం జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కిమిడికి కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, రాజం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుని టపాసులు పేల్చి సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందినందువలన నవ్యాంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా బీసీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా వాసి ఆయన కళా వెంకట్రావు గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. కళా వెంకట్రావు గారికి నిజంగా అంత గొప్ప వ్యక్తులు ఇద్దరు పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయనకి అవకాశం వచ్చింది. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. అందరినీ కలుపుకుని పార్టీ అభివృద్ధి కృషి చేస్తారని, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కష్టపడతానన్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనంటున్న కళా వెంకట్రావుతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. అయితే అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 2 కమిటీలతో పాటు మొత్తం పోలిట్ బ్యూరోను కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే తొలిసారిగా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 70 మందితో కూడినటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రకటించడం, ఆ కమిటీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు గారిని నియమించడం జరిగింది. అధ్యక్ష బాధ్యతలను చేపడుతున్న కళా వెంకట్రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే విభజన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మీరు బాధ్యతలు చేపడుతున్నారు. అసలు మీ ఫీలింగ్స్ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ పార్టీకి దాదాపుగా ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి బాధ్యతలు చేపట్టినటువంటి పార్టీ, అలాంటి పదవినే మీరు చేపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మరి ముందుగా చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉండటం. అదేవిధంగా ఈ ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి బాధ్యతలు నా మీద ఏదైతే పెట్టారో, మరి గత 34 ఏళ్ళ నుంచి కూడా ఈ పార్టీలో ఉండేటటువంటి అందరితో ఉండేటటువంటి సంబంధాలు, అదేవిధంగా మరి కేడర్తో కూడా చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఉండేటటువంటి మరి సంబంధాలని ఉపయోగించి లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్ని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బలహీన బడుగు వర్గాలకి ఆ అభ్యున్నతి కోసం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తుండేటటువంటి కృషిలో మేమందరం భాగస్వాములు కావటం, అందులో భాగస్వాములతో పాటు ఈ రోజున పార్టీ ప్రెసిడెంట్గా వారు నా మీద పెట్టినటువంటి బాధ్యతల్ని మరి అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు, మిగతా కొలీగ్స్, కార్యకర్తలు అందరి అండదండలతో పూర్తిగా ఈ పార్టీని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల అభివృద్ధి కోసం ఉపయోగించడానికి, యువత కోసం, మహిళల కోసం పనిచేయటానికి వారి డైరెక్షన్లో కలిగినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు సహకారంతో అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. 60 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? అక్కడ దీంట్లో ఇన్ఛార్జ్ వ్యవస్థ అనేటటువంటిది పార్టీ హైరార్కీలో ఉంది. అదేవిధంగా ఆ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ నియోజకవర్గాలు నెక్స్ట్ టైం ముందుకు వచ్చి పార్టీకి గెలిపించేటటువంటి స్థితిలో అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలకి అవకాశాలు కల్పించి వారి ద్వారా ప్రజల మన్ననలు పొంది మళ్ళీ ఆ సీట్స్ అన్నీ కూడా పార్టీకి వచ్చే విధంగా కృషి చేయాలనేటటువంటిది గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, 20 సంవత్సరాలు పార్టీ సారథిగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఏదైతే మరి పార్టీని నడిపించారో అదే విధానాన్ని ఇప్పుడు నడిపించి రేపు రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఎక్కువ స్థానాలు అపోజిషన్ పార్టీలో ఉండేటటువంటి స్థానాలను మేము గెలవటానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చేపట్టబోతున్నారు కొత్త బాధ్యతలకి సంబంధించి పదవీ బాధ్యతలు ఎప్పుడు చేపడతారు? ఆదివారం 4వ తేదీ హైదరాబాద్లో 3టికి సంబంధించి ఉంటుందని ఇప్పుడే సీఎం గారు చెప్పినట్టున్నారు. మరి ఆదివారం టైమింగ్ అది తీసుకొని అందరం కూడా అక్కడే సీఎం గారి ఆధ్వర్యంలో
అన్ని కమిటీలు 2 స్టేట్ పార్టీ కమిటీలు అదేవిధంగా సెంట్రల్ కమిటీ అందరూ కూడా ఆదివారం హెడ్ ఆఫీస్లో మరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి కూడా పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కళా వెంకట్రావు గారు స్పష్టం చేస్తున్నారు. అయితే తన హయాంలో మాత్రం ఆకర్ష వంటివి ఉండకపోయినప్పటికీ కూడా ఏదైతే వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలను కూడా వచ్చే ఎన్నికల్లో తాము కైవసం చేసుకునే దిశగానే పార్టీని నడిపిస్తానని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కళా వెంకట్రావు గారు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కెమెరామెన్ లక్ష్మణ్తో దామోదర్, ఎన్టీవీ, అమరావతి రాజధాని విజయవాడ నుంచి.